హాస్పిటల్ పైన విమానం శకలాలు పట్టడంతో ఆ క్లాస్ రూమ్ బెంచెస్ కూడా మనం చూడొచ్చు. క్షమించాలి, అదొక క్యాంటీన్ గా తెలుస్తోంది. భోజనం తినేందుకు వాళ్ళందరూ కూడా ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగిందంటే అందరూ లంచ్ చేసే టైం అది. సో సరిగ్గా అందరూ భోజనానికి కూర్చున్న టైంలో అసలు ఎవరైనా ఊహిస్తారా నెత్తి మీద విమానం వచ్చి కూలిపోతుందని? పైనుంచి కనీసం పెచ్చులు ఊడిపడతాయని కూడా ఎవరూ ఆలోచించరు. అలాంటిది ఒక విమానం వచ్చి ఆ కాలేజ్ మీద కూలిపోయి భోజనాలు చేస్తున్న వాళ్ళు అక్కడే తీవ్రంగా గాయపడి అక్కడే చనిపోతారని అసలు కలలో కూడా ఊహించని ఒక ఘోరమైన ప్రమాదం ఇది. ఆ మెడికల్ కాలేజ్ క్యాంటీన్ పైన అందరూ భోజనం సమయంలో ఈ విమానం కూలిపోవడంతో 20 మంది యువ డాక్టర్లు, యువ మెడికోలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ 2 బిల్డింగ్లు కూడా నామరూపాలు లేకుండా అయిపోయాయి. ఇక ఆ విమాన శకలాల దగ్గర అయితే అసలు మనుషులు ఎవరు కనపడటం లేదు. ప్రయాణికులంతా ఏమైపోయారు, ఎక్కడున్నారు? మాంసపు ముద్దల్లా మారిపోతారు ఇలాంటి ప్రమాదాల్లో. ఖచ్చితంగా కనీసం వాళ్ళ చివరి చూపులు కూడా దక్కే అవకాశం ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే.